తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇది మంచి ప్రభుత్వం గురించి అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అంకుటిత దీక్షతో పారదర్శక పాలనతో తొలి ఏడాది పూర్తయిందని, జూలై 2వ తేదీ నుండి ప్రారంభించనున్న గడప గడపకు ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో అనుసరించవలసిన విధి విధానాలు వివరించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు నినాదంతో ఏడాదిలో పూర్తి చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలు, రానున్న కాలంలో అమలు చేయవలసిన ప్రణాళికలు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, వీరవాసరం భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, శిక్షణ కోఆర్డినేటర్ పూడి నాగరాజు, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సాల మల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, ఎండీ షాబీనా, గంధం రాధా, గంటా త్రిమూర్తులు, విజ్రోతు రాఘవులు, బి చంద్రమోహన్, పాలా శ్రీరామదాస్, మాజీ కౌన్సిలర్లు, గ్రామ వార్డు అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిలుపు కాదు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు. పార్టీ 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారో ప్రజలు మనందరికీ తెలుసు. ఆయన ఒక పిలుపునివ్వటం జరిగింది. ఎలక్షన్ లో సూపర్ 6 అనే పథకాలు పెట్టి ప్రజల్లో మమేకమై పని చేయాలని మనందరికి తెలుసు. అదే విధంగా మనం రాష్ట్రానికి ఇదేం కర్మ కావచ్చు, భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, మనం అందరం కలిసి పనిచేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళాం. మనం ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇచ్చాం. ప్రతి ఇంటికి వెళ్ళి చాలా టెక్నాలజీ పెంచి ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి మనిషిని అడగాలని పెట్టడం, మనందరం కూడా ఆ పని చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమైతే ఎవరికైతే ఏం కావాలో అన్నీ కూడా మనమే ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళని నోట్ చేసుకుని అందరినీ కూడా నెంబరు నోట్ చేసి పంపించడం జరిగింది. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కటి సూపర్ 6 భాగంగా చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు రేపు 2వ తారీఖు నుంచి కూడా సుపరిపాలన తొలి అడుగు అని ఒక పేరు పెట్టి మళ్ళీ అదే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టి మీకు అందిందా, పెన్షన్ అందిందా, 4000 వస్తున్నాయా లేదా, తల్లికి వందనం వస్తుందా లేదా, రైతు భరోసా చాలా, ఎందుకంటే బస్సు కూడా రేపు వచ్చే నెలలో మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే చాలా హామీలు మనం ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా అని అడిగే కార్యక్రమే ఇది. ఇప్పుడు ఒక యాప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నాగరాజు గారు ఇక్కడ పార్టీ నుంచి ఉన్నారు. ఆయన ఎందుకంటే గతంలో కూడా మీకు ఒక యాప్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంటింటికి వెళ్ళి మనం భవిష్యత్తు గ్యారంటీ కానీ, రాష్ట్రానికి ఇదేం కర్మ కానీ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కూడా ఆయన చెప్తారు ఏం చేయాలి, ఎలా చేయాలి. చాలా బాధ్యత గల నాయకులు ఉన్నారు ఇక్కడ. అందరూ క్లస్టర్, అలాగే యూనిట్, అలాగే బూత్, అలాగే వార్డు ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అందరిని పిలవకపోవచ్చు. మీరంతా కూడా బాధ్యత గల నాయకులు అందరూ కూడా ఎవరైతే బూత్ ఇన్ఛార్జి, బూత్ ప్రెసిడెంట్ ఉన్నారో, బూత్ కావచ్చు, వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ కావచ్చు, టౌన్ కావచ్చు, మండలం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయొద్దు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా నెరవేరుస్తున్నారు అనేది కూడా మనందరికి తెలుసు, డబ్బులు లేకపోయినా. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మనం ఏ విధంగా ఈ సూపర్ 6 పథకాలు మించి ఇంకా చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ రోజున రోడ్లు కావచ్చు, ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిదీ తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్మకం. మనందరి మీద కూడా ఆయన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి నమ్మకాన్ని మనం నెరవేర్చే విధంగా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, వార్డు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మమేకమై పని చేసినప్పుడే ఇది మనం చేయగలుగుతాం. ఈ యాప్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడే అది ఆన్ అవుతుందంట. చూడండి ఎంత టెక్నాలజీ పెంచారు. ఈ వరకు ఏంటంటే ఎక్కడో కూర్చుని చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆ వార్డుకి వెళ్ళినప్పుడే మీకు ఆ యాప్ ఆన్ అవుతుంది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడే అది చూపెడద్ది. ఎందుకంటే అంత అలా పగడ్బందీగా ఎందుకు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని ప్రతి కార్యకర్తను కాపాడుకోవాలి, మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. అన్ని చోట్ల కూడా ఎందుకంటే ఒకళ్ళే పని చేయాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమానికి వీలైనంత వరకు ఇక్కడున్న నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు.
ప్రతి ఒక్కళ్ళు క్లస్టర్ కావచ్చు, బూత్ కావచ్చు, యూనిట్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మమేకమై పనిచేసే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు గలుగా మన ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం కూడా మన అందరం కూడా చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏ బూత్ ఆ బూత్ నాయకులే చేయాలి, లేకపోతే అవును మన అందరం మండల స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో చేసే కార్యక్రమం కాదు. ఏ బూత్ ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ బూత్ కన్నరు, క్లస్టర్, యూనిట్, అలాగే ఆ బూత్ లో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులు ఒప్పుకం పెట్టుకుని ఏ రోజు ఎంతమంది వస్తున్నారో అటెండెన్స్ కూడా తీసుకోవాలి. ఆ బూత్ లో ఉన్నటువంటి నాయకులు ఆ రోజు కార్యక్రమంలో తీసుకోవాలి. అలాగే టెక్నికల్ గా కూడా కొంత మీరు అర్థం చేసుకోవాలి. నాగరాజు గారు అని చెప్పి మన పార్టీ నుంచి ఒక టెక్నికల్ అడ్వైజర్ వచ్చారు ఇప్పుడు మన అందరికి చెప్పడం కోసం ఎలా చేయాలి, ఏం చేయాలన్నది స్టేట్ పార్టీ నుండి. ఆయన కూడా మనకు అన్ని విషయం చెప్పారు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అర్థం కాలేదని చెప్పి మెనకుంటే మనం చేయలేం వార్డులోకి వెళ్ళి. ఏదంటే మేడం గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు లేదా నాయకులు వీళ్ళంటే వెళ్ళి మన స్లోగన్స్ తెచ్చుకుని ప్రచారం చేయడం కాదు. ఇది ప్రతి గడప మనం వెళ్ళాలి. బూత్ లో ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో రోజుకి ఒక 50 ఇళ్ళే మనకి ఇది చేయగలుగుతారు. ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఆ ఇంటి యజమాని తోటి మాట్లాడి ఆ ఇంటి యజమాని ఫోన్ నెంబరు, అక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాలట. అవన్నీ కూడా చేయాలి. చేసినప్పుడే అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏదైనా ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలన్నీ కూడా క్రోడీకరించుకుని పూర్తి చేయడానికి కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాదు. ఇది మన అందరూ కూడా రోజు ఒక 2 గంటలు, 50 ఇళ్ళు అంటే 2-3 గంటలు అయిపోతుంది. ఒక టైం తీసుకుని మన ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ బూత్ అభివృద్ధి చేయాలి. నెల రోజులు దీనికి టైం ఇచ్చారు. నెల రోజుల్లో మనం పూర్తి చేయాలి. 50 ఇళ్ళు అంటే ఒక బూత్ లో మహా ఉంటే ఒక 250 ఇళ్ళు ఉంటాయి. చేస్తే ఒక నెల రోజులు అక్కర్లేదు, ఇంకా ముందుగానే అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఇది విజయవంతంగా పూర్తి చేయాలి. 100% పూర్తి చేయాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు. లాస్ట్ టైం టెలిగ్రామ్ బాట్ అందరూ యూజ్ చేశాం కదండి. టెలిగ్రామ్ బాట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మై టీడీపీ యాప్ డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చేయాలని. ఇది మొత్తం ఎవరికంటే క్లస్టర్ కి, యూనిట్ ఇన్ఛార్జ్ కి, బూత్ ఇన్ఛార్జ్ కి యాక్సెస్ వస్తుందండి. అండ్ ఆల్సో కేఎస్ఎస్ కూడా వస్తుందండి. డేటాలకి ఏ బూత్ అయితే ఏ పరిధిలో ఉన్నారో ఆ బూత్ కి పరిధిలో వస్తుంది. ఇది ఎలా చేయాలంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అండి. మొత్తం అందరూ కలిపి చేయాలండి. క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కలిపి చేయవలసిందే డోర్ టు డోర్. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే మనం ఏడాది కాలంలో ఏవైతే విజయవంతంగా చేసామో ఆ కార్యక్రమాలు డోర్ టు డోర్ ప్రజలకి చేరేలాగా మనం వివరించాలని. ఏమేమి చేసామో ఏంటనేది ఫస్ట్ ఇప్పుడు మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవరైతే లాగిన్ లోనో మెంబర్షిప్ ఐడి కానీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ చేయాలని. మెంబర్షిప్ ఐడి కానీ ఫోన్ నెంబర్ తో లాగిన్ చేసిన తర్వాత ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీరు అవర్ సర్వీస్ అని వస్తుందండి. అవర్ సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత యాక్టివ్స్ అని ఉంటుందండి. యాక్టివ్స్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ టు డోర్ అంటే D2D అని వస్తుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే D2D అని సెలెక్ట్ చేయగానే అక్కడ మీకు ఏ బూత్ లో ఉన్నారో ఆ బూత్ లో హౌసెస్ అన్ని డిస్ప్లే అవుతాయండి. ఆ డిస్ప్లే అయిన తర్వాత అక్కడ డోర్ నెంబర్ 1-1 లో సుబ్బారావు గారు ఉన్నారో సుబ్బారావు గారు విజిట్ అనగానే విజిట్ టచ్ చేయగానే క్యాప్చర్ అడుగుతుంది, ఫోటో అడుగుతుంది. ఫోటో క్లిక్ చేయగానే సబ్మిట్ చేసిన తర్వాత మీరు 3 క్వశ్చన్లు అడుగుతుందండి. అందులో ఏడాది కాలంలో మీకు పరిపాలన ఎలా ఉందని అడిగితే బాగుందా, బాగలేదా, పర్వాలేదని ఆప్షన్ అడుగుతుంది. వాళ్ళని అడిగి మనం డిసైడ్ చేసి పెడతాం. రెండో క్వశ్చన్ ఏంటంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక 9 ఐటమ్స్ అడిగితే సమస్యలు ఏం లేదంటే సమస్య లేదని పెట్టండి. సమస్యలు ఉంటే సమస్యలు పెట్టిన తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేదానికి ఫోన్ నెంబర్, సమస్యలు ఉన్నా సమస్య లేకపోయినా ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కొట్టగానే సబ్మిట్ అవుతుంది. అలా చేయాలండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామం నుంచి భీమవరంలో జరిగే జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన సందర్భంగా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు నాయకత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు సోము నాగకేశవబాబు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పర్యటన చేసి పార్టీని బలోపేతం చేయటం గురించి మరియు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము సూపర్ 6 హామీలు అమలు చేయనందున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనతో ఉన్నారు ఆమె. ఆ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ ఆనంద విన్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో కోఆర్డినేటర్లతో మండల కాంగ్రెస్ అధ్యక్షులతో కార్యకర్తలతో సమావేశం అవుతుం గురించి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి ఆనంద ఇన్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతున్నందున ఉండి నియోజకవర్గం నుంచి ఉండి కాంగ్రెస్ తరఫున ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎంపీనైన నేను నా నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆమె వచ్చే ఈ సమావేశానికి ఈ ఉండి నుంచి కాళ్ళకూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున నాయకులతోటి మహిళలతోటి అందరితోటి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మా కార్యకర్తలను అందరినీ కూడా జయప్రదం చేసినందుకు ఇంతమంది జనం వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు మా కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల రోజుల నుంచి కూడా అనేక జిల్లాల్లో మా పిసిసి అధ్యక్షులైన షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారైన వేగేశ్వర వెంకట గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మరి ఇక్కడి నుంచి భారీ ఎత్తున ఒక ర్యాలీగా వెళ్తూ ఆ మీటింగ్ కి ఇక్కడ కార్యకర్తలతోటి నాయకులతోటి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇచ్చేసి ఉన్నారు. వారిని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఉండి నియోజకవర్గం నుంచి మన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేశ్వర వెంకట గోపాలకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. ఈ ర్యాలీలోని పెద్ద ఎత్తున మహిళలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. వారందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని తెలియజేసుకుంటూ యునైటెడ్ కాపు వనిత క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి సహకారంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాసారపు విహాంత్ అర్జున్ అనే 5 సంవత్సరాల బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల సహాయాన్ని బాలుడి తండ్రి కాసారపు దుర్గా ప్రసాద్ అందజేశారు. అదేవిధంగా లూథరన్ హైస్కూల్ 10th క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ వేణు ఆకుల, ఆంజనేయులు, సతీష్ మూర్తి, అయ్యప్ప వీరందరూ కలిపి 20,000 రూపాయలు కాపు వనిత క్లబ్ తరఫున స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకట సాయిబాబా వారి మందిరంలో బాలుని పేరుపై పూజ చేయించి మొత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నారాయణ శేషకుమార్ మాట్లాడుతూ బాలునికి ఆరోగ్యం పూర్తిగా నయం అవ్వాలని ఆశీర్వదిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన కాపు వనిత క్లబ్ బృందాన్ని అభినందిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి, క్లబ్ మాజీ ప్రెసిడెంట్ నరహర్ శెట్టి రూపవాణి, నాగలక్ష్మి, మల్నేడి సుధాకర్, ఆకుల వేణు, ఆంజనేయులు, సతీష్ మూర్తి, అయ్యప్ప తదితర సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అల్లం తులసివాణి గారు చిరంజీవి విహాంత్ అర్జున్ క్యాన్సర్ వ్యాధి వైద్య ఖర్చుల నిమిత్తం వారి దంపతులు అల్లం వెంకటనాగేష్ గారు శ్రీ వాణి గారి దంపతులు 20,000 రూపాయలు ఆ బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఆ బాబు యొక్క తండ్రి గారు ఏంటంటే వారి ఫ్రెండ్స్ సర్కిల్ తరపుని 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా బాబుకి ఇలాగే డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తెలిసిన వారందరూ కూడా తెలియజేసి ఇలా విరాళాలు సేకరించి ఇచ్చినట్లయితే కొంతవరకు ఆ బాబుకి వైద్య ఖర్చులతో మనం సహకరించడం అవుతాం. మిగతాది ఏదైనా ఉంటే ఆ భగవత్ అనుగ్రహంతో ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పని ఆ బోధన కలగాలని కోరుతూ జై సాయి.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే సేవల్లో భాగస్వాములు అవ్వాలని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఆదివారం ఉండిలో కొమ్మన నాగబాబు నివాసంలో మానవతా ఉండి శాఖ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేసే భాగ్యం అందరికీ దక్కదన్నారు. సమావేశంలో మండల చైర్మన్ రుద్రరాజు యువరాజు, కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, ట్రెజరర్ కె సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో రాములమ్మ, ఆంజనేయులు, ఆర్ఎస్ బాబు, మహేష్, శివవర్మ, తోట యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. మానవతా శాఖ నెలవారీ సమావేశం ఉండిలో నిర్వహించబడింది. ఈ ఏడాది కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ మానవతా ద్వారా పేజర్స్ అందజేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే మనకి మండలంలో దాదాపు 7 ఉన్నాయి. కొత్తగా ఈ ఏడాది 2 పేజర్స్ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 3 పేజర్స్, 9 పేజర్స్ సేవలు అందిస్తాం. అలాగే శాంతిరథం అనేది కూడా మనకి ఉంది. మానవతా ద్వారా చక్కగా ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. వీటితో పాటు ఎవరికన్నా ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళకి నెలసరి నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ, విద్యాపరంగా వెనకబడి ఉంటే ఆ విద్యార్థులకి కొద్దిగా ఆర్థిక సహాయం చేయటం కానీ, ఇలాగ ఆపదలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మానవతా దృష్టితో వాళ్ళకి సేవలు అందించడానికి మా సమావేశం నిర్ణయించిందని మీకు తెలియజేస్తాను. ఉండి మండలం మానవతా శాఖ ఆధ్వర్యంలో మానవతా నెలవారీ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు సభ్యత్వాలు ఈ నెలలో మనం మొదలు పెట్టుకుంటున్నాం. అలాగే ఈ నెలాఖరులో జూలై నెలాఖరికల్లా సభ్యత్వాలు కంప్లీట్ చేసి 500 సభ్యత్వాలు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మన పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, అలాగే రక్తదానం కానివ్వండి, అలాగే పేదలకి నిరుపేదలకి చేయూతనివ్వండి, ఏదైనా సరే మానవతా ద్వారా కార్యక్రమాలని ఈ సభ్యత్వాల రూపంలో వచ్చిన వాటితోటే మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మానవతా అధ్యక్షులైన వారితో మొదటి మీటింగ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి నెల ఈ మీటింగ్ కొనసాగిస్తూ అదేవిధంగా మనం చేసే సేవలో కొనసాగించాలని ఆ టీంను కోరుకుంటూ, మంచి టీం మానవతాలో చేరడం అంటేనే ఒక అదృష్టం. అందులో అధ్యక్ష పదవి వచ్చిందంటే చాలా అదృష్టం ఉంది. ఆయన పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ ఇందులో చేయలేరు ఎవరును. అటువంటి రంగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మానవతాలో చేసే ప్రతి కార్యక్రమానికి మేము ఆయనతో అండదండగా ఉంటామని చెప్పి సంపూర్ణంగా తెలియజేస్తాం. 2025-26 సంవత్సరం మానవతా ఉండి మండల శాఖకి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రంగరాజు గారికి మరియు వాళ్ళ టీంకి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఉండి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మానవతావాదులందరికీ కూడా మా విన్నపాలు, మానవత చేసే సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యాలు అవ్వాలంటే మానవతలో ఒక 600 రూపాయలతో సభ్యత్వం తీసుకుని మీరు కూడా ఈ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవ్వాలని ప్రతి గ్రామంలో కూడా గ్రామ కన్వీనర్ని మేము నియమించడం జరిగింది. ఆ గ్రామంలోని సభ్యత్వాలు ఆ కన్వీనర్ ద్వారా తీసుకుని మనం ఫ్రేజర్ కానీ, శాంతిరథం కానీ, ఈ చేసే సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ భాగస్వామ్యాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెలాఖరు సమావేశంలో మినిమం 500 సభ్యత్వాలు చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. అలాగే ఉండిలో ఒక కొత్త ప్రెజర్ బాక్స్ ఒకటి ఏర్పాటు చేయాలని తీర్మానం చేసాం. అలాగే ఒకటి ఆరేళ్ళలో కూడా ఒకటి పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఈ సభ్యత్వాలు 600 రూపాయలు, నెలకి 50 రూపాయల కాడికి చూసుకున్నా కానీ 600కి సంవత్సరానికి ఒక సభ్యత్వం కట్ చేస్తే మనం వెళ్ళి చేయలేకపోయినా కూడా మన తరపునే చేయడానికి ఇక్కడ మానవతా టీం ఉంది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 600 రూపాయల సభ్యత్వం తీసుకుని మానవతాలో సేవలో పాల్పంచుకోవాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాబు, పవన్, జగన్ ముగ్గురు బీజేపీకి తొత్తులే. ఈ 3 పార్టీలు బీజేపీకి బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల మీద బీజేపీని ఎదిరించే దమ్ము వీళ్లకు లేదు. భీమవరం పర్యటనలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజ్యసభ సభ్యులు పాక. ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి. క్లబ్ అధ్యక్షునిగా బొండా రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.